మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి కాళ్ళు లేసి పెట్టేటప్పుడు కార్యకర్త ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యకర్త చేతిలో జాతీయ జెండా అట్లాగే పట్టుకుని ఉన్నాడు. ఆయన కాళ్ళకి లేసులు పెట్టాడు. అది సిద్ధరామయ్య చూసుకోలేదు, ఆ కార్యకర్తకి సోయలేదు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది, వివాదాస్పదం అన్నట్టు. సరే, అందులో తప్పేం లేదు, అది ఇద్దరు సమాధానం చెప్పుకోవాలి. కానీ ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాను అవమానించడం అయితే కాదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈడీ కేసు మీద ఒక మంచి ప్రశ్న రైట్ చేశారు. సిద్ధరామయ్య అడిగిన దాంట్లో లాజిక్ ఉందనిపించింది. ఎందుకు అంటే ఈడీ అనేది మనీ లాండరింగ్, అంటే ఇక్కడ మన దగ్గర డబ్బులు ఇక్కడ సంపాదించుకుని వేరే దేశాలకు తరలించుకోవడమో లేదా వేరే పర్పస్కి మళ్ళించుకోవడమో చేశారంటే దాని మీద ఈడీ కేసు పెట్టారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ కేసు ఏంటయ్యా అంటే ఆయనది సిద్ధరామయ్య భార్య పార్వతి కలిసి 3.1 ఎకరాల భూమి వాళ్ళిద్దరికీ ఉంటే ఆ భూమిని ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకుంది. దాంట్లో భాగంగా 50-50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో, ఇప్పుడు అమరావతిలో ఎట్లయితే రైతుల భూములు తీసుకుని వాళ్ళకి మళ్ళీ అక్కడ డెవలప్డ్ ఏరియాలో ఇస్తామంటున్నారో అట్లాగా ఆ రోజున 14 ప్లాట్లని ఆమెకు కేటాయించారు. దీని మీద అధికార దుర్వినియోగం అవినీతి జరిగిందన్నది ఆరోపణలు. అదే ఒక విచిత్రం. ఎందుకంటే పార్వతి అభ్యర్థన మేరకు ఆమె కేటాయించినటువంటి 14 ప్లాట్లు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పుడు తాజాగా వెనక్కి కూడా తీసేసుకుంది. అంటే బాగా రిచ్గా ఉండే ఏరియాలో ఇవి వీళ్ళిద్దరికి ఇచ్చారు అన్నటువంటి, అది ప్రభుత్వంగా అధికార దుర్వినియోగం చేశారన్నట్టు. కానీ దాంట్లో ఈడీకి ఏంటి సంబంధం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధం? అంటే సిద్ధరామయ్య కేసు రాష్ట్ర ప్రభుత్వం తెస్తే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈ అఫిడవిట్ వేస్తుంది, అది రూల్ ప్రకారమే చేశారు. అదే ఈడీతో తీసుకొస్తే కొంత ఇబ్బంది పెట్టచ్చు. ఇలాంటివే వేధింపుల రాజకీయం అవుతుంది. మోడీ సర్కార్ చేసే తప్పులలో ఇదొకటి అవుతుంది.